హాయ్ అండి, అందరికీ చిక్కుడు కుడుములు అంటే తెలుసా అండి ఎట్లుంటాయో. ఇందులో చిక్కుడుకాయ, కొత్తిమీర, కళ్యామాకు, ఉల్లి పొరకలు అండ్ సాల్ట్, పచ్చిమిర్చి వేసి మనకు పిండి అయితే కలుపుకున్నామండి. ఈ విధంగా వీటిని ఒక షేప్ మాదిరిగా వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ రాసుకొని చేతికి ఇట్లా కటోరీ టైప్ చేసుకోవాలి. ఇట్లా రౌండ్గా వేసుకున్న తర్వాత మనం ఇలా ప్రెస్ చేయాలి. ఇది తెలంగాణలో చాలామంది చేస్తారండి. ఎస్పెషల్లీ మా కొమ్మట్లిండ్లలో అయితే ఫుల్గా చేస్తారు. మేమైతే ఎంతో ఇష్టంగా తింటాం. ఇది స్పెషల్ అనపకాయతో చేస్తారంటారు, కానీ మేమైతే ఎక్కువగా చిక్కుడుకాయతో వేస్తామండి. అనపకాయ కన్నా చిక్కుడుకాయ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి చేసి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఇట్లా రౌండ్గా వేసుకున్న తర్వాత ఒక గిన్నె మాదిరిగా చేసుకోవాలండి. ఇదిగోండి, ఈ షేప్ రావాలి. చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. ఇది చేసుకున్న తర్వాత చిన్నపిల్లలకైతే ఇలా డైరెక్ట్ పెట్టేయచ్చు. పెద్దవాళ్ళు అయితే కొంచెం పచ్చిమిర్చి టేస్ట్ చట్నీ చేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుందండి. అందులో ఎల్లిపాయ, జీలకర్ర, ధనియాలు, పచ్చిమిర్చి ఈ మొత్తం మంచిగా వేయించి మిక్సీ పట్టుకుని తింటే, ఈ వంచుకు పెట్టుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. నేను దాని ప్రాసెసింగ్ కూడా తర్వాత చెప్తాను. ఈ ప్రాసెసింగ్ అయిపోయాక అది చెప్తాను. మీరు కూడా ఒకసారి చేసి చూడండి. తెలంగాణలో ఇవైతే చాలా చేసుకుంటామండి. కుడుములు అయితే మనకు ఈ విధంగా రెడీ అయిపోయాయి కదండి. దీన్ని ముందుగా మనం ఇంకో ఈ నీళ్ళ గిన్నె మీద ఇలా చిల్లులు ఉంటాయండి. దీనికి కనిపిస్తున్నాయి చిల్లులు. ఆ చిల్లుల గిన్నెలోనే పెట్టుకోవాలి కుడుములు. ఈ ఆవిరి మీద 30 to 40 minutes వరకు ఉడికించుకోండి. ఉడికించుకున్నాక చేయండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది. టేస్ట్ చేయండి. ఉడికాక 30 to 40 minutes అయితే కంపల్సరీగా పడుతుందండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడం ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ ముందు ఉంటుంది. నేను ఆల్ ఇన్ వన్ అండి. ముగ్గులు, వంటలు అండ్ మనకి ఇట్లా ఆడవాళ్ళ గురించి, సమాజంలో జరిగే వాటి గురించి ప్రతి ఒక్కటి కూడా ఆల్ ఇన్ వన్ అండి. అన్నీ చేస్తూ ఉంటాను వీడియోలో. సింగింగ్ కూడా, నాకు ఇష్టమైన సాంగ్స్ కూడా రాసుకొని పాడుతూ ఉంటాను. చూడండి. నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి చూడండి. ప్రతి ఒక్క వీడియో మీ ముందు ఉంటుంది. థ్యాంక్ యూ అండి.